తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతం ఇప్పుడు చిన్నగా కాబోతున్నది. అదేంది అంటారా? ఏంలే, పాట బాగా పెద్దగున్నది కదా. పోరగాళ్ళు యాది పెట్టుకోనికి పాడనీకే తక్లీఫ్ ఉంటది. అందుకే చరణాలు షార్ట్ కట్ చేసేస్తే చక్కగా వాడుకోవచ్చని డిసైడ్ అయిందట సర్కారు. అందశ్రీ సార్ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని కేసీఆర్ సారు రాష్ట్ర గీతంగా పెట్టిండు. పాట పెద్దగున్నదని దాన్ని జర షార్ట్ చేద్దామని ఆనాడు అడిగితే అందశ్రీ సార్ అలిగి అట్లయితే నా పాటను రాష్ట్ర గీతంగా పెట్టొద్దని అన్నాడు. అది అట్లుండగానే ఇక మొన్న ఎంఎం కీరవాణి సార్ ను పిలిపించి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం కొట్టిపీయమని చెప్పిండు సీఎం సారు. గట్లనే 6 నిమిషాల పాట అంటే మస్తు పెద్దగుంది, జర చిన్నగా చేస్తే అందరికి పాడుకోనికే బాగుంటదని డిసైడ్ అయ్యారట. దాంతో పాటను 2 నిమిషాలకి కుదించిర్రట. ఆ పాటకే ఇప్పుడు కీరవాణి సారు సంగీతం కొడుతుండట. అయితే దీని మీద బగ్గుమంటుంది ప్రతిపక్షము. రసమయ్య అన్న అయితే అట్లెట్ల చరణాలు కుదిస్తారని మండిపడుతుండు. తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించున్న చరణాలు కత్తిరిస్తే అసలు పాటకు అర్థం లేకుండా పోతుందంటుర్రు. ఒక గొప్ప స్ఫూర్తి గీతాన్ని గిట్ల కత్తిరించడం అందశ్రీకి తెలంగాణకు అవమానమని అంటుండు. కాంగ్రెస్ ఓళ్లకు అస్తిత్వం చరిత్ర తెలియదు, ఆంధ్రోల లెక్కన వీటిని దూడిపేద్దాం అనుకుంటుర్రు. అట్లా గానియమని అంటుండు. మరి చూడాలిగా ఏమైతుందో. ఎమ్మెల్సీ బై ఎలక్షన్ వారు చిన్న జోరుగా నడుస్తలేదు. ప్రచారానికి పడదపడేతందుకు రెండొద్దులే ఉండే వరకల్లా పార్టీలన్నీ పనితనం చూపించేందుకు పబ్లిక్ లో తిరుగుతున్నాయి. పవర్లుండి మరి గెలవకపోతే పసార పల్సగా అవుతుందని కాంగ్రెస్, సెంట్రల్ లో హ్యాట్రిక్ కొట్టే ఊపు మీద ఉన్నాం, గీ సీటు గెలవమ్మా అని బీజేపీ వాళ్ళు, 4 సార్లు గెలిచిన సీటును గీసారి ఎట్లా ఓడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు సై అంటే సై అని సవాల్ చేస్తున్నాయి. మరి ఇంత టఫ్ పోటీలా ఎవరు జెండా ఎగరేసేటట్టున్నారు? ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక పోటీ జోరుగానే ఉందిగా. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే ఎక్దమ్ స్పీడ్ తోని ప్రచారంలో దూసుకుపోతున్నాడు. 4 సార్లు గెలిచిన సిట్టింగ్ సీటును మళ్ళోసారి గెలిచి హ్యాండ్ పార్టీని ఓడగొట్టి బ్యాండ్ సప్పుడుతోని బరాత్ తీయాలని కార్ పార్టీ క్యాడర్ కూడా హుషారు చూయిస్తున్నారు. ప్రశ్నించే కుత్కెలెక్కుండి ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పుడే కాదు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచినాక ఆయనకు వచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల కోసమే ఖర్చు చేస్తా అని మాటిచ్చేవారు కల మస్తు మంది గ్రాడ్యుయేట్ రాకేష్ రెడ్డి దిక్కే చూస్తున్నారట. ఇంకో దిక్కు రాకేష్ రెడ్డికి సపోర్ట్ గా కేటీఆర్ కాంచి చాలా మంది గులాబీ పార్టీ లీడర్లు కూడా ప్రచారంలో తిరుగుతున్నారు. అన్ని అర్థమైతే చెప్పుకుంటే పబ్లిక్ ను ఓట్లు అడుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ లీడర్ల మాటలను నమ్మి మోసపోకుండా ప్రశ్నించే గొంతును మండలికి పంపించాలని చెప్తున్నారు. కడమ క్యాండిడేట్లతో పోలిస్తే మస్తు చదువుకున్న ఆయన, బయట దేశాలలో కొలువు చేసి వచ్చిన ఆయన, పక్క పార్టీల అభ్యర్థుల లెక్క మాటలు మార్చి మత్పరిచే మనిషి కూడా కాదు అని అనుకుంటే రాకేష్ రెడ్డి రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు అనుకోబట్టిరట. మరి అన్ని కలిసి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రాకేష్ రెడ్డి ఏ రేంజ్ లో పతాల చూపిస్తారనేది చూడాలిగా.